తెలంగాణ అబ్బాయి రాహుల్ పాడిన పాట ఇంత ఫేమస్ అవ్వడంతో 2023లో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్ కి 10 లక్షల నగదుని ప్రకటించి ప్రోత్సహించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ₹1,00,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించడంతో ఇప్పుడు తను ఇచ్చిన మాట ప్రకారమే ఆగస్టు 15వ తారీఖున రేవంత్ రెడ్డి రాహుల్ కి ₹1,00,00,000 చెక్ ని అందజేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే రాహుల్ ఆగస్టు 17న ఆదివారం హరిణ్యారెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ని చేసుకుని అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు హరిణ్యారెడ్డి ఎవరు అనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుకి చెందిన వారయుండి ఈమె చిన్ననాన్న శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తుంటే పెద్దనాన్న సుడా చైర్మన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఇక హరిణిరెడ్డికి సింగింగ్, యాక్టింగ్ పై ఉన్న మక్కువతో హైదరాబాద్ కి వచ్చి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేస్తూ ఆల్బమ్ సాంగ్స్ లో పాడగా ఈ సమయంలోనే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక పార్టీలో రాహుల్ ని కలవడం, అలా ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమ